అందరికీ నమస్కారం అండి. దుర్గా జెంట్స్ టైలర్ ఛానల్కి స్వాగతం. నా పేరు నారాయణ. ఈరోజు మనం ఈ వీడియోలో పెద్ద సైజు కాళ్ళు లూజ్ ఉండే ప్యాంట్లకి జాయింట్ వేయకుండా ప్యాంట్ కటింగ్ చేయటం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంతకుముందు ఈ ప్యాంట్ వీడియో పెట్టాను. అందులో కొన్ని పాయింట్లు మిస్ అయినాయని నాకు మళ్ళీ అడుగుతున్నారు. అసలు క్లాత్ ఎలా క్రాస్ చేసుకోవాలి, ఎంతవరకు చేసుకోవాలి, బాగా పెద్ద సైజుకి పూర్తి క్రాస్ చేయటం ఎలాగా, క్లాత్ వేస్ట్ అవ్వకుండా అని ఈ వీడియోలో తెలుసుకుందాము. కొద్దిగా లూజ్ అయితే కొంచెం క్రాస్ చేసుకోవచ్చు, ఫుల్ క్రాస్ చేయాలంటే అలాగా చూద్దాం. ముందు టేబుల్ మీద ఒక సైడు టేబుల్ అంచు దగ్గరికి, బాటం వైపు ఏమో టేబుల్కి కొంచెం ఎక్కువ గ్యాప్ ఉండేలాగా ముందు క్లాత్ పరుద్దాము. అయితే మీకు పూర్తి వివరాలు అర్థం అవడం కోసం పూర్తి క్రాస్ చేయాలంటే ఎలా అనేది చూపిస్తాను. ముందుగా ఇక్కడ 2 పొరలు సమానంగా ఉన్నాయో లేదో చూసి ఒక మార్క్ పెట్టి, అందులో టేపు బెల్ట్కి ఎక్స్ట్రా పైకి 1 ఇంచ్ పెట్టండి. మామూలుగా ప్యాంట్ పొడవు అయితే ఎంత అయితే అంత ఒక మార్క్ వేసుకుందాం. ఇది మీకు చూపించడానికి ఈ ప్యాంట్ పొడవు 37, దానికి మార్క్ వేస్తున్నాను. బాటం మార్క్ కూడా బాటం ఫోల్డింగ్కి ఎక్స్ట్రా, అలాగే మోకాలి పొడవు దగ్గర మార్కు, కిస్తా డౌన్ దగ్గర మార్కు. దీనికి 10 ఇంచీలు కిస్తా డౌన్ చేశాను. ఈ ఒక్క మార్కులు ఇలా పెట్టి వదిలేండి, రెండో మార్కులు తర్వాత పెట్టుకుందాం. ఇలాగా అంచు దగ్గర చిన్న మార్క్ వేసుకొని అక్కడి నుంచి కిస్తా రౌండ్ కోసం పావుదక్కు 2, కాళ్ళు లూజు 31 అండి. ఇది అయితే సగం 15.5 కదా, హాఫ్ ఇంచ్ తగ్గించి 15 పెడుతున్నాను. ఎప్పుడైనా బ్యాక్లో పెరగడం కోసం ఫ్రంట్ హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటాం కదా, అలాగే దీనికి సెంటర్ మార్క్ వేసుకుందాం. ఇది టేబుల్ అంచుకి ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోండి. క్లాత్ కాదు, టేబుల్ అంచుకి కొలత వేసుకొని చూసుకోవాలి మనం. ఈ సైడ్ రెండో సైడు పొడవుకు సంబంధించిన మార్కులు తర్వాత పెట్టుకుందాం. కేవలం ఇప్పుడు లూజ్ చూసుకుందాం. అయితే ఇక్కడ రెండో మార్క్ సెంటర్ మార్క్ పెట్టట్లేదు. చివరికి రావడం కోసం ఏం చేయాలో చూద్దాం. ముందు పొడవు కొలత పెట్టిన దగ్గర అంచు దగ్గర నుంచి ఒక పాయింట్ వదిలి ఒక మార్క్ వేసుకొని అక్కడి నుంచి బాటం కొలత పెడదాము. ఇది 18 బాటం, 9 పెట్టి అందులో సెంటర్కి మార్క్ వేసాను. ఇప్పుడు ఇక్కడ బాటం వేసిన సెంటర్ మార్కు, పైన కాళ్ళు లూజ్ దగ్గర వేసిన సెంటర్ మార్కు, టేబుల్ అంచుకి ఒకటే గ్యాప్ వచ్చేలాగా క్లాత్ని మనం జరుపుకోవాలి. ఇప్పుడు ఈ బాటం సెంటర్ నుంచి పెట్టిన మార్కు టేబుల్ చివరికి ఎంత వచ్చిందో, పైన కాళ్ళు లూజ్ దగ్గర వచ్చిన మార్కు అంతే ఉండేలాగా మనం కరెక్ట్గా కొలత వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇక్కడ 9.5 వచ్చింది అనుకున్నాం. అక్కడ కూడా 9.5 కరెక్ట్గా టేబుల్ అంచుకు ఉండేలాగా ఈ 2 మార్కులు కరెక్ట్గా కొలత వేసుకోవాలి. కొంచెం కూడా తేడా రాకూడదు అనమాట. ఇప్పుడు ఈ పైన మార్క్ వేసాం కదా, ఇది టేబుల్ అంచు నుంచి ఇటువైపు కొలిస్తే మార్క్ ఎంతకు వచ్చింది కొలత తీసుకుందాం. సుమారు 2 వచ్చింది అనుకుందండి. ఇలాగా ఈ లైన్స్ కొట్టడానికి రెండో చాట పెట్టే మార్కులు కూడా టేబుల్ అంచు నుంచి కొలిసి ఒక మార్క్ వేసుకొని ఆ మార్కులో నుంచి టేప్ పెట్టి మిగతా కొలతలన్నీ కిందకి పెట్టుకొస్తాం అనమాట. రెండో చాట లైన్ కోసం సేమ్ పొడవు, మోకాలి పొడవు ఇవన్నీ. ఇవి టేబుల్ని ఫాలో అయి పెట్టాలి. క్లాత్ మీద క్రాస్గా కనపడుతుంది, అది ఇబ్బంది ఏం కాదు. నేత క్రాస్ అవుతుంది కదా మరి పెద్ద ప్యాంట్ కటింగ్ చేయాలంటే. ఈ విధంగా ఈ లైన్స్ కొట్టుకోవాలి. అదండి, టేబుల్కి లైన్ కరెక్ట్గా ఉంటుంది, క్లాత్ మీద క్రాస్గా పడుతుంది. మన క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం ఆ విధంగా చేస్తాము. ఇక ఈ విధంగా అన్ని లైన్స్ కొట్టేసుకుంటే ఇక నేత మాత్రమే క్రాస్ అవుతుంది తప్ప ప్యాంటు స్ట్రైట్ కటింగ్ చేసినట్టే పర్ఫెక్ట్గా వస్తాయి కొలతలు. ఈ సెంటర్లో మటుకి లైన్ చూసుకున్నాం కదా, ఆ సెంటర్ కూడా క్లాత్ మీద క్రాస్గా పడుతుంది. ఇటు అడ్డం గీతలు క్రాస్గా పడితే అది క్రాస్గా పడుద్ది. ఇక్కడ కిస్తా రౌండ్ కూడా ఎంత వెడల్పు వచ్చిందో చూసుకొని అది కూడా టేబుల్ అంచు నుంచే కొలిసి పెట్టుకోవాలి మార్కు. ఫిల్టర్ ప్యాంట్కి అయితే సేమ్ పెట్టేసుకుంటాం. ఒకవేళ ఫిల్టర్ లెస్ అయితే హాఫ్ ఇంచి కలిపి పెడతాం క్రాస్ కోసం. ఇంత లూజ్ ఉన్నా ఎక్కువగా ఫిల్టర్ ప్యాంట్లో ఉంటాయి, సమానంగా పెట్టేసుకొని దానికి మార్క్ వేసుకుందాం. అలాగే ఈ సెంటర్ కొలత మోకాల దగ్గర కూడా మళ్ళీ ఒకసారి మార్క్ పెట్టుకొని, ఫస్ట్ పెట్టలేదు కదా, సెంటర్ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు సెంటర్ మార్క్ కింద వరకు వేస్తాం చూడండి ఎలా వస్తుందో అది.
ఇది అంచు నుంచి క్రాస్‌గా పడతది. బాటమ్ దగ్గరేమో అంచుకు దగ్గరలోకెళ్తది. పైనేమో గ్యాప్ ఎక్కువొస్తది. ఆ విధంగా వస్తదండి. ఈ విధంగా ఈ సెంటర్ మార్క్ నుంచి ఇప్పుడు మోకాలు లూజ్ గూడా పెట్టేసుకొని మార్కులేసేసుకుంటే ప్యాంట్ కటింగ్ అయిపోతది. ఈ విధంగా చేస్తే బాగా పెద్ద సైజు 32 లూజ్ ఉన్న వాళ్ళకి కూడా కట్ చేసేయొచ్చు. ఎందుకంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా అంచు దగ్గరికంటా ఎళ్ళిపోతది మార్కు. ఇక అంచు ఒక్కటే అంచు ఎలాగో మనకి క్లాత్‌లో ఉపయోగపడదు కాబట్టి అది కట్ చేసి తీసేస్తాము. ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. మనం ప్యాంట్ పన్నాను బట్టి కూడా ఇది ఎంత క్రాస్ చేయాలని ఫాలో అవ్వచ్చు. సుమారు ఇది 29 వచ్చింది అంచులతో కలిపి. అంచులు తీసేస్తే దగ్గర దగ్గర 28. అదే ఈ ప్యాంటు కాళ్ళు 28 అనుకోండి, మనం క్రాస్ చేయక్కర్లేదు. కటింగ్ అయిపోతది. ఇప్పుడు మనకి ఇది ఎంత రావాలి? 31 కావాలి కాబట్టి అంత క్రాస్ చేశాం. అలాగే మనం లూజ్‌ని బట్టి పన్నా ఒకసారి చూసుకొని అవసరమైనంత మటికే క్రాస్ చేసుకోండి. క్రాస్ చేత్తన్నాం గదా అని ప్రతి ప్యాంటు ఫుల్ క్రాస్ చేసేయటం గూడా అంత మంచిది కాదు గదా! అందుకని పన్నాను బట్టి, అవసరాన్ని బట్టి క్రాస్ చేసుకోండి. కొంచెం పెద్ద ప్యాంట్ అనుకోండి, అప్పుడు కొంచెం క్రాస్ చేస్తాం. బాగా పెద్ద ప్యాంట్ అయితే ఎక్కువ క్రాస్ చేస్తాం. ఆ విధంగా ఈ క్రాస్‌ని ఫాలో అవ్వాలి. 29 లూజ్ అయితే ఇంత అంచుకి ఎయక్కర్లేదు. అంచు దగ్గర 1 ఇంచ్ కటింగ్ అయ్యేలాగా ఏసుకోవచ్చు. అప్పుడు నేత క్రాస్ అవ్వటం తగ్గుతది. ఇది గమనించాలి ఎవరైనా సరే. ఒకసారి పూర్తిగా మార్కులేసేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఇది వివరంగా తెలియజేయడం కోసం వేరే వాళ్ళ ప్యాంట్ మీద ఈ మార్కేస్తున్నాను. ఈ ప్యాంట్ కాదు ఇది కట్ చేయడానికి. ఈ సైజ్ ప్యాంట్ వచ్చినప్పుడు కట్ చేసి చూపిస్తాను ఇంకొక వీడియోలో. నడుము 45 అండి ఇది. నాలుగో భాగం పెట్టి ఫిల్ట్‌లకి, ఖర్చుకి కలిపి పావుతక్కువ 3 ఇంచులు కలుపుతాను నేను. ఇక ఈ సెంటర్ మార్కింగ్ ఎలాగో ముందే పెట్టాం కదా! మోకాలు లూజ్ కొలత కూడా పెట్టి పూర్తి మార్కింగ్ చేసుకున్నాను. అర్థమైంది కదండీ నేను చెప్పింది. ఈ మోకాళ్ళ దగ్గర కొంచెం అంచు నుంచి లోపలికొస్తది షేప్ కోసం. అలా వచ్చిందేంటి అని ఏమనుకోవద్దు. ఎందుకంటే అది షేప్ అవసరాన్ని బట్టి వస్తది. మోకాలు లూజ్ తక్కువైతే కొంచెం అంచు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పడతది. బాటమ్ దగ్గర అంచు చివరకొస్తది. అలాగే పైన పిస్తా రౌండ్ దగ్గర గూడా అంచు చివరకొస్తది కటింగు. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి పెద్ద సైజ్ ప్యాంట్లకి జాయింట్ ఏసే అవసరం రాకుండా ఉంటది. అలాగే ఇప్పుడు మామూలుగా అయితే ఈ ఫ్రంట్ వైపు 1 ఇంచ్ తగ్గించి నేను అన్ని ప్యాంట్లకి కట్ చేస్తాను బాగా పొట్టున్న వాళ్ళకి. ఒకవేళ ఈ అడ్డంగా మనకు పైన కొంచెం క్లాత్ వేస్ట్ అవుతుంది గదా! అది వేస్ట్ అవ్వకూడదనుకుంటే మనం ఫస్ట్ మార్క్ పెట్టుకున్నాం గదా! ఒకటే. అది ఖచ్చితంగా ఫ్రంట్ తగ్గించాల్సిన ప్యాంట్లకే. అక్కడ ఒకటి పెట్టాల్సిన బదులు టేపు 2 కలిపి పెట్టండి. ఆ 1 ఇంచ్ ఇక్కడ పెంచుకోవచ్చు లాస్ట్‌లో. అప్పుడు పొడవు సరిపోతది. క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటది. ఇది గూడా గమనిస్తారని చెప్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి క్లాత్ బాగా అడ్జస్ట్‌మెంట్ అయ్యి పెద్ద సైజు ప్యాంట్లు కట్ చేయొచ్చు. నేను చెప్పింది అర్థమైందని ఆశిస్తున్నాను. అయితే ఇది పూర్తిగా కటింగ్ చేయట్లేదు. ఈ సైజ్ ప్యాంట్ వచ్చినప్పుడు కటింగ్ చేసి మరింత వివరంగా వీడియో పెట్టే ప్రయత్నం చేస్తానండి. ఉంటాను మరి.